గైస్ ఈ వీడియో కొంత నాయిస్ వస్తుంది, అడ్జస్ట్ చేసుకోండి. ఒక్క వీడియోకి తర్వాత రివ్యూల నుంచి ఆ నాయిస్ రాకుండా చేస్తాం, ఎందుకంటే కొంత బయట ఉన్నాను. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినీ విత్ హెచ్కే. మీరు నుంచి సిరీస్ హీరామన్ సిరీస్ చూసాక నాకు ఏమనిపించింది రివ్యూలో మాట్లాడుకున్నాను. అంతకన్నా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ కొని ప్రెస్ చేసుకొని అలాగే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోయింది గైస్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఏంట్రా నువ్వు చెప్పావు? సిరీస్ అనేది ఎవరు చూసాడురా? నువ్వే కదా సిరీస్ చూసావు, మర్చిపోయాను నేను. అరే మామ, ఎప్పుడు నువ్వు నన్ను అడుగుతా క్వశ్చన్లు, ఇప్పుడు నేను అడుగుతా దానికి ఆన్సర్ చెప్పి సరిపోద్ది. అప్పుడు నువ్వు తోపని ఒప్పుకుంటా నేను. ఆహా, టామ్ ఏదో గట్టిగానే ప్లాన్ చేసావు కదా, అడుగు. నేను వెంటనే చెప్పేస్తా ఆన్సర్. ఈడేంటి గైస్ నన్ను అడుగుతాను అంటున్నాడు క్వశ్చన్లు, మనం వెంటనే చెప్పేస్తాను, తెలుసు మీకు కూడా. నీ మీద ఒక ఫోటో కనిపిస్తుంది చూసావా? ఆ హీరో ఎవరో చెప్పి చూద్దాం. అరే టాము చెప్పేస్తున్నా, ఏడోకో. ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ అడుగుతావేంట్రా? ఇంకెవర్రా? మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రా. కదా చెప్పేసా మామ, చూడగానే అది రాంగ్ ఆన్సర్ మామ. ఆన్సర్ ఒకసారి చెప్పి చూద్దాం. ఆన్సర్ ఏంట్రా? అదే కదా రైట్ ఆన్సర్. ఆన్సర్ రివ్యూ అయ్యే లోపల అది ఆలోచించి అయితే రివ్యూ చేయడం స్టార్ట్ చేసేస్తాం. లెట్స్ స్టార్ట్ అవర్ రివ్యూ. టు ద స్టోరీలో ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ అవ్వకముందు లాహోర్లో హీరామన్ అని ఒక చిన్న ప్లేస్ ఉంటుంది. అక్కడ ఉమెన్స్ తో నవాబులు చిన్న చిన్న అవసరాలు తీర్చుకునేవారు. ఆ అవసరాలు మీరు అర్థం చేసుకోండి. ఆ అవసరాలు ఎలా తీర్చుకున్నారు, అసలు ఏమైంది, ఆ సిరీస్ లో లవ్ బాండింగ్ ఎలా చూపించారని సిరీస్ లో మొత్తం మీరు చూస్తారు. సిరీస్ లో రెవల్యూషన్ కూడా ఉంటది గైస్. సిరీస్ మొత్తం టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. టోటల్ 8 ఎపిసోడ్స్ కలిపి 7 hours 20 minutes వరకు అయితే ఉంటది. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా ఉన్నది. తెలుగు డబ్బింగ్ కూడా బాగున్నది. స్టోరీ అనేది కొంచెం డిఫికల్ట్ గా ఉంటది, ఎందుకంటే స్టార్టింగ్ హీరమండి చూపిస్తారు, తర్వాత లవ్ చూపిస్తారు, తర్వాత దేశభక్తి కూడా చూపిస్తారు ఈ సిరీస్ లో. ఫైనల్ గా సిరీస్ చూసాకైతే నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. మరీ అంత దరిద్రంగా లేదని చెప్పి మరీ అంత బాగున్నదని చెప్పి జస్ట్ యావరేజ్ అనిపించింది నాకైతే సిరీస్ అయితే. ఫస్ట్ 5 ఎపిసోడ్స్ అయితే మామూలుగా ఉండదు. సీరియల్ చూసినట్టు అనిపిస్తాయి, లాగుతూనే ఉంటారు. అసలు డ్రాక్ కమ్మ మొగుడు అనిపిస్తారు మీకు ఫస్ట్ 5 ఎపిసోడ్స్. 6, 7, 8 ఎపిసోడ్స్ అయితే బాగా అనిపించినాయి చూసిన సేపు కూడాను. అవి కూడా ఎలాగ ఉంటే డ్రాక్ షెడ్కి వెళ్ళిపోయిన అవి కూడాను. లవ్ స్టోరీ అని ఫ్యామిలీ చూపిస్తాయి. అవి కనెక్ట్ అవ్వం, కానీ అవి లాగుతూనే ఉంటారు మనకి. ఒక్క దగ్గర కూడా కనెక్ట్ అవ్వాలి నేనైతే మాత్రం. కానీ మెయిన్ కారణం ఎవరంటే సంజయ్ లీర్ బన్సాల్. ఆయన సినిమాటోగ్రఫీ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా చూపిస్తారు, చాలా బాగా చూపిస్తారు. 1920లో కలిపినట్టుగానే చూపించారు. అసలు చాలా అంటే చాలా బాగా చూపించారు అబ్బాయి అయితే మాత్రం. వేరే బన్సారీ మ్యూజిక్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఈ సిరీస్ లో కూడా బాగా చేశారు. ఎక్కడ మ్యూజిక్ అనేది డల్ అనిపించలేదు. చాలా చోట్ల అయితే బాగా వర్కౌట్ అయింది మ్యూజిక్ అనేది. బన్సారీ లాహోర్ లో హీరామండి ఎలా ఉంటుందో 1920లో సిరీస్ లో అలా చూపించారు. అదైతే మాత్రం చాలా బాగా చూపించారు. చాలా గ్రాండిష్ గా చూపించారు. చాలా అంటే చాలా బాగున్నది ఇదైతే మాత్రం. లెంత్ అనేది బాగా ఎక్కువ ఉన్నది. లెంత్ తగ్గించి డ్రామాని కనెక్ట్ అయ్యేలా తీసుంటే సరిపోను, ఎందుకంటే అంత కనెక్ట్ అవ్వడం. లెంత్ కూడా బాగా ఎక్కువ ఉంది, చాలా డ్రాగ్ చేసినట్టు అంత 7 hours 20 minutes అవ్వకుండా ఒక 5 hours 30 minutes దాకా తీసుకొచ్చుంటే సరిపోను. మీ ఫ్యామిలీ అయితే చూడలేరు, కొంచెం ఇబ్బంది పడతారు. పర్ఫార్మెన్సెస్ ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. ఎక్కడ ఆర్టిఫిషియల్ గా నాకు ఒక్క దగ్గర కూడా అనిపించిన పర్ఫార్మెన్స్ అయితే. సిరీస్ లో ప్రొడక్షన్ వాల్యూస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చాలా రిచ్ గా కూడా ఉన్నాయి. ఓవరాల్ గా మేము ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 2.5 out of 5 గైస్. లాస్ట్ 3 ఎపిసోడ్స్ కి పర్ఫార్మెన్స్ కి 2.5 ఇచ్చా. విజువల్స్ కి అయితే 5 out of 5 ఇచ్చేది. అంత బాగున్నాయి, అంత కెమెరా వర్క్ కానీ ఆ చూపిస్తాం కానీ చాలా బాగా చూపించారు. అసలు ఆలోచించావా లేదా? ఎంత ఆలోచించినా కూడా అల్లు అర్జున్ గారు అనిపిస్తుంది రా మామ నాకైతే. చెప్పేస్తానన్నా చెప్పలేకపోయావు కదా. థ్యాంక్స్. మీకు తెలిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇది నేను సీక్రెట్ గా చెప్తే ఎవరో సబ్స్క్రైబ్ నువ్వు చెప్పిన వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసిన అలాగే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోయింది. బాయ్ గైస్, ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.